అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపని బట్టి మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడు నాకు ఈ ఇయర్ ఫార్మసీలో బెంగళూరులో సీట్ని అనుగ్రహించాడు. నేను చెప్పబోయే టెస్టిమనీ ఏంటంటే, లాస్ట్ ఇయర్ నేను డ్రాప్ తీసుకున్నాను. నీట్ రాద్దామని డ్రాప్ తీసుకున్నాను. డ్రాప్ తీసుకున్న తర్వాత ఇయర్ అంతా చదవలేదని కాదు, చదివిన తర్వాత మోస్ట్లీ నీట్ మేలో ఉందంటే నీట్కి 1.5 మంత్ ముందు, లేకపోతే మోస్ట్లీ 10-15 డేస్ ముందు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఐజయా 43:19 నుంచి, బిహోల్డ్ ఐఎమ్ గోయింగ్ టు డూ అ న్యూ థింగ్ అని దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేనేంటంటే, నాకు కన్ఫర్మేషన్ కావాలి, ఒక్కసారి ఇస్తే చాలదు దేవా, నాకు మళ్ళీ నువ్వు సేమ్ వాగ్దానం అనుగ్రహించు అని మళ్ళీ ప్రేయర్ చేసుకొని అదే వాగ్దానంని దేవుడు నాకు మరలా నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు సేమ్ వాక్యంని దేవుడు నాకు ఇచ్చాడు. అదే ఇచ్చాడు కాబట్టి నేను అదే వాక్యాన్ని పట్టుకొని ఎంతగానో ప్రేయర్ చేశాను. మళ్ళీ నీట్ ఎగ్జామ్ డే వచ్చింది, May 5th. ఎంతో ప్రేయర్ చేసుకుని ఎగ్జామ్ రాస్తానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే, వెరిఫికేషన్ జరగలేదు. మాకు వెరిఫికేషన్ జరగకుండానే మమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి పంపించేసిన తర్వాత అప్పుడు దాకా కన్ఫ్యూజన్లోనే ఉండాలి అందరూ. మళ్ళీ ఏం ప్రాబ్లం అవ్వదని కూర్చోపెట్టారు. ఎగ్జామ్కి కూర్చోపెట్టాక పేపర్ ఇచ్చాక ఆ పేపర్ చూసిన వెంటనే ఇప్పుడు దాకా అలాంటి పేపర్ రాలేదు, ఈసారి అలాంటి పేపర్ వచ్చింది. అది చూశాక దుఃఖం వేసింది నాకు. 1 year చదివాను కదా దేవా, నాకేం అర్థం కాలేదు ఎగ్జామ్ హాల్లో. ఐ వాజ్ బ్లాంక్, టోటలీ బ్లాంక్ అయిపోయాను. ఏమీ అర్థం కాలేదు నాకు. అక్కడ వదిలేసా పేపర్. కాసేపు సైలెంట్గా కూర్చున్న. ఎగ్జామ్ కూడా నేను అటెండ్ అవ్వలేదు, వదిలేసా. మళ్ళీ కాసేపు అయ్యాక బయో సెక్షన్ నుంచి స్టార్ట్ చేసి మెల్లమెల్లగా క్వశ్చన్స్ అటెంప్ట్ స్టార్ట్ చేసా. కానీ అంత మంచిగా అవ్వలేదు. కానీ నేను ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాక అందరూ ఏడుస్తున్నారు. ఎటుపక్క చూసినా ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. అక్కడ మమ్మీ లేదు, మమ్మీ ఏమో హర్షిత దగ్గర ఉంది. నాకేమో అందరినీ చూస్తే అందరు ఏడుస్తున్నారు. నేనేమో నాకు ఏడుపు వస్తలేదు, కన్నీళ్ళు కూడా వస్తలేవు, దుఃఖం కూడా లేదు. ఐ వాజ్ బ్లాంక్. నేనేమో అక్కడ ఒకటే విషయం, గేట్ దగ్గర నించొని అయిపోయింది. ఇప్పుడు దాకా నా ప్లాన్ జరిగింది, అది సక్సెస్ అవ్వలేదు. నేను ఎలా అంటే, చూద్దాం ఇంకా దేవుడు ఏం చేస్తాడో చూద్దామని గేట్ దగ్గర నించున్నా. ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. ఊరికే నించొనున్నా. మమ్మీ వచ్చింది, ఒకటే మాట చెప్పా, నాకు రాదు మమ్మీ, ఫస్ట్ చెప్పేసా, నాకు సీట్ రాదు, నువ్వు ఎన్ని హోప్స్ పెట్టుకో, ఏమన్నా చేసుకో, నాకు సీట్ రాదు అని వదిలేసా. దాని తర్వాత అదంతా అయిపోయింది. మేము ఊరికి వెళ్ళాము. దెర్ మస్ట్ బీ అనదర్ ఆప్షన్ అని ఆలోచించినప్పుడు ఫార్మసీ వాజ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫర్ మీ. నేను ఎప్పుడు ఫార్మసీ ఎప్పుడు ఆలోచించలేదు దాని గురించి. కాబట్టి మేము ఎంతగానో ఆలోచించి అదేంటి, నేను చదవగలుగుతానా లేదా అని ఫార్మసీ చేద్దామని డిసైడ్ చేసుకున్న తర్వాత దేవుడు ఎంత చక్కగానో దాని గురించి నాకు తెలియజేపరిచి నన్ను నడిపించాడు. బట్ దేర్ వాజ్ స్టిల్ అదొకటి నాకు ఏంటంటే, స్టక్ అయిపోయి ఉండాలి. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా, లైక్ హీస్ గోనా డూ అ న్యూ థింగ్ అని నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టు కాదు, కానీ దేవుడు అనుకున్నట్టు దేవుడు జరిగిస్తాడని దేవుడు నాకు తెలియజేపరిచాడు. ఆ టైంలో ఎంతోమంది ఇంకా మనుషులు వచ్చి అడుగుతారు కదా, 1 year వేస్ట్ అయిపోయింది నీది, 365 days 1 year వేస్ట్ అయిపోయింది. ఎంతోమంది ఎవరైనా వచ్చి ప్రోత్సహిస్తారా? లేదు. 1 year వేస్ట్ అయిపోయింది, 1 year వేస్ట్ అయిపోయింది, అదొక్కటే మాట అందరూ. అయితే నేను ఊరికనే 1 year డ్రాప్ తీసుకోలేదు, నేను ప్రేయర్ చేసి తీసుకున్నా కదా, తప్పైతే జరగదు. నథింగ్ గోస్ వేస్ట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది లార్డ్, అండ్ అదొకటి నేను నమ్ముతాను. కాబట్టి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఒకటే అన్నాడు నాతో, ఈ ఇయర్ ఏమేమి జరిగిందో అన్నీ జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు నేను మోస్ట్లీ ఈ ఇయర్ ఎలా ఉండాలి నాకంటే, సీజన్ ఆఫ్ క్రషింగ్, తొందరగా లెగాలి. ఐఎమ్ లేజియెస్ట్ పర్సన్ అని చెప్పచ్చు. నాకు పొద్దున్న లెగుస్తాం నాతో కాదు. దర్ ఇస్ అ ఫైట్ ఇన్ మై హోమ్. పొద్దున్నే లెగాలంటే పొద్దున్నే లెగుస్తాం, బైబిల్ చదువుకుంటాం. అదంతా లైక్ ఏడుపు, ఇయర్ అంతా ఏడిపే. ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వచ్చు, బయట వచ్చి ఉంటాము, అన్నీ కొత్తే మాకు. కానీ అన్నిట్లో దేవుడు నడిపించాడు, ప్రతి ఒక్క దాంట్లో జయంనే అనుగ్రహించాడు. ఆ ఇయర్లో
ది సేమ్ ఇయర్ ఎంతమంది అయితే ఏ ఇయర్ వేస్ట్ అయిందని అన్నారో అదే వేస్ట్ ఇయర్లో దేవుడు నాతో పాటు 21 చిల్డ్రన్కి నేను ట్యూషన్ చెప్పగలిగాను. ఇస్ ఇట్ అ సింపుల్ థింగ్? ఐఎమ్ స్టిల్ ఇంకా నేను 12th పాస్ అయ్యి డ్రాప్ ఇయర్లో ఉన్నాను. దేవుడు 21 చిల్డ్రన్స్తో నువ్వే చెప్పలేదా నేను నీకు బలాన్ని అనుగ్రహీత ఇన్ ది సేమ్ వేస్ట్ ఇయర్ విచ్ పీపుల్ థాట్. అదే ఇయర్లో స్పిరిచువల్లీ కూడా దేవుడు ఎంతగానో నన్ను బలపరిచాడు. ఆయన వాక్యం ద్వారా ప్రతి మినిట్ ప్రతి సెకండ్ దేవుడు ఆయన వాక్యాన్ని నాకు అనుగ్రహించాడు. కేసెట్ రిజల్ట్ వస్తానికన్నా ముందు కూడా కేసెట్ రిజల్ట్ ఏమైంది ఆ రోజు, ర్యాంక్ చూపిస్తుంది, ఫుల్ రిజల్ట్ చూపించట్లేదు, మార్క్స్ చూపించట్లేదు, కానీ ర్యాంక్ ఒక్కటే చూపిస్తుంది. అయితే అప్పుడు కూడా ఆ రిజల్ట్ చూస్తానికన్నా ముందు నాకు దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే డు నాట్ బీ యాంగ్షియస్. నేను ఆ వాక్యం చదివిన వెంటనే ఏదో ఒకటి జరుగుతుంది. దేవుడు నాకు డు నాట్ బీ యాంగ్షియస్ అని చెప్పినప్పుడు నాకు అర్థమైంది నా రిజల్ట్లో ఏదో ఒకటి అవుతుంది అని. అది చూసినప్పుడు కానీ నేను అప్పుడు భయపడలేదు, ఆయన వాక్యాన్ని పట్టుకొని నడిచాడు. అయితే దేవుడు నాకు అప్పుడు అవన్నీ జ్ఞాపకం చేశాడు. నీ వేస్ట్ ఇయర్ అనుకుంటున్నావు కదా, నేను నిన్ను బలపరచలేదా, నడిపించలేదా, ఆత్మీయంగా ఎంతగానో నీకు అది ఎదుగుదలను అనుగ్రహించలేదా అని దేవుడు నాకు చెప్పినప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ నించొని ఆలోచించినా కూడా ఈ లాస్ట్ ఇయర్ ఒకవేళ ఈ సీజన్ ఆఫ్ క్రషింగ్ నా లైఫ్లో లేకపోయి ఉండుంటే ఐ వుడెంట్ హ్యావ్ బిన్ స్టాండింగ్ హియర్. ఇంత స్ట్రాంగ్గా దేవునిలో వాడబడటానికి కూడా ఈ అవకాశం నాకు ఉండేది కాదేమో. ఆల్ ది సీజన్ అది నాకు అప్పుడు దాకా తెలియలేదు ఎందుకు ఇలా జరిగిందని, కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తే నాకు అర్థమవుతుంది ఈ సీజన్ అంతా దేవుడు నాలో న్యూ థింగ్ జరిగిస్తానికి. దేర్ నీడ్స్ టు బి న్యూ థింగ్ ఇన్సైడ్ మీ, నాట్ ఓన్లీ అకాడమికలీ కానీ స్పిరిచువలీ. గాడ్ న్యూ దట్ ఐ వాంటెడ్ ఎ న్యూ థింగ్. ఆయన నన్ను స్పిరిచువలీగా కూడా న్యూ ఒక క్రియేచర్గా దేవుడు నాకు మరలా ఒక లైఫ్నిచ్చాడు, పర్పస్నిచ్చాడు. హీ హ్యాస్ బిన్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ ఇన్ మై లైఫ్. ఇంకొక విషయం ఏంటంటే నిన్ననే నాకు రిజల్ట్ వచ్చింది, మాకు మొన్న వచ్చింది, నిన్న రిజల్ట్ వచ్చింది. సెకండ్ రౌండ్ స్కెడ్యూల్ అంతా చదువుతూ ఉంటే పేమెంట్ అయినా అడ్మిషన్ అయినా అన్నీ కూడా 3 సెప్టెంబర్ లోపలే జరగాలి అని అన్నారు. విచ్ ఇస్ నాట్ సో ఫార్. 3 మోస్ట్లీ 3 డేసే టైం ఉంది మా దగ్గర. బెంగళూరులో వచ్చింది. అయితే మమ్మీ టెన్షన్ చూపించట్లేదు, నేను టెన్షన్ చూపించట్లేదు, ఇద్దరం మాట్లాడుతున్నాం. లోపల ఎంతో టెన్షన్ ఉంది. అయితే అలానే ప్రేయర్ చేసుకొని పడుకున్నాము. మమ్మీ కూడా రాత్రంతా ఫోన్ చేసి ఎలా వెళ్ళాలి ఏంటి అని అన్నీ ఆలోచిస్తూ ఉంటే అలానే ప్రేయర్ చేసుకొని పడుకున్నాం. ఇవాళ పొద్దున్న లేచి బైబిల్ యాప్ మీ దగ్గర చాలామంది దగ్గర ఉండొచ్చు, అది ఎవ్రీడే ఒక సింగిల్ వర్డ్స్ మార్నింగ్ వస్తుంది. నేను నా డే అంతా అది చదివిన తర్వాత ఇట్స్ ఫ్రమ్ గాడ్ అని నేను నమ్మి అది తీసుకున్నప్పుడల్లా ఇవాళ దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే Psalm 63:19లో నుంచి ఐఎమ్ ఫాదర్ టు ది ఫాదర్లెస్ అండ్ ప్రొవైడర్ అండ్ గైడర్ టు అ విడో. అంటే దేవుడు ఎంతగా నా గురించి ఆలోచిస్తాడో, అంటే హౌ ఇంపార్టెంట్ ఐ టు హిమ్. ఐ డెంట్ ఈవెన్ ప్రొనౌన్స్ ఇట్ త్రూ మై మౌత్. నేను చెప్పలేదు, మేమిద్దరము ఏమనలేదు, కానీ దేవుడికి తెలుసు. హీ నో ఈచ్ అండ్ ఎవ్రీ థాట్, ఈచ్ అండ్ ఎవ్రీ టెన్షన్ వీ హ్యావ్. కానీ దేవుడు అది లోపల ఏముందో తెలుసుకొని ఆ వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చి బలపరిచాడు. సో ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఎనీమోర్. నాకు తెలుసు ఇప్పుడు దాకా నడిపించిన దేవుడు, ప్రతి ఒక్క కీడని మేలుగా మార్చిన దేవుడు ముందు కూడా జరిగిస్తాడని నమ్ముచున్నాను. హర్షిత పట్ల కూడా దేవుడు జరిగించాడు, నా పట్ల కూడా జరిగించాడు, మీ పట్ల కూడా దేవుడు జరిగిస్తాడని నమ్మి ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికే మహిమ చెల్లును గాక. ఆమేన్.